దండుమైలారం గ్రామంలో ఇది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో ఇది గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఆ మనిషికి తాడూరు జనార్దన్ రెడ్డికి 192 గజాల అదేనా 194 గజాల భూమి గ్రామ పంచాయతీలో రికార్డులో ఉందట. కానీ భూమి మాత్రం 4-5 ఎకరాలు ఉంది. ఇలా మొత్తం గోడ స్విచ్ పడదెంగిను గ్రామకంఠం. ఈ గ్రామకంఠం భూమి కూడా ఎక్కడిది? ఆనాడు ఈనాడు మనకు అందరికీ గ్రామ పంచాయతీ అంటే తెలుసు. ఓ పంచాయతీ వస్తానో ఊళ్ళో చిన్న సమస్య వస్తే పోయి గ్రామ పంచాయతీ కాడ కూర్చొని పంచాయతీలు పెట్టుకుంటాంగా. ఆనాడు అప్పట్లో కచ్చీర్ అంటారట. అంటే ఏది ఉన్నది కూర్చొని మాట్లాడుకున్నాడు ఏదో పెద్ద అప్పుడున్న ఆ కాలంలో అగో ఆ కచ్చీర్ను కూడా ఆ అవతల ఇంకో బిల్డింగ్ ఉందంట. ఇంకా దానికి మొత్తం గులకొచ్చి దాన్ని సాగు చేసి మంచిగా చుట్టుకున్నాడ గోడ. ఇక చెప్పుర్రి ఇంకా ఉందా? చూసినావా? ఇది కూడా ఈ గోడట ఇది ఎందుకు కూలిందో ఏడికి కూలిందో మరి. ఇక్కడ గిద్ద కూలితే దాన్ని సర్పంచ్ గారే కూలగొట్టించిన బదనాం లేపి మళ్ళీ పోలీసు వాళ్ళని తెచ్చి గోడ దగ్గర ఉండి కట్టించుకున్నాడు. గోడ కట్టించుకుంటావు ఇంకేదైనా ఇల్లే కట్టుకున్నావే, గోడ కట్టుకుంటాను పెద్ద లెక్క. కానీ పైసలునే ఎన్నైనా కట్టుకోగానే రేపటి నుంచి ఉంటుంది కథ. మరి వ్యవహారం ఇవాళ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఉంటుంది కథ, తెలుసుగా. ఇది చూడాల్సిందే. ప్రజలని అష్ట కష్టాలు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకున్నాడు ఎవడైనా కావచ్చు. ఈ రాష్ట్రంలో రోజొక్కటి తేలుతుందబ్బా. మీరు ఎట్టంటారు అయ్యా? నేను అంటున్నా బీసీఎస్సీ ఎస్టీలో అంటాం, అన్ని అంటాం, మైనార్టీలో అంటాం, ఇది అది. నేను ఇవన్నీ వింటుంటా కానీ ఇది నాకు ఏడికైనా పోవాల్సింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అది, కానీ అందులో ఉంచోళ్ళు వాళ్ళంతా ప్రజలేగా. అది బీసీఎస్సీ ఎస్టీలు ఉంటారు, అందరు ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటారు, అందులో మనోళ్ళే ఉంటారు. బీజేపీ ఉంటారు, అందులో మనోళ్ళు ఉంటారు. నేను ఏమంటే ఏ పార్టీలో ఉండని పార్టీలో జోలి ఎలక్షన్ అప్పుడు మాట్లాడదాం మనం, అది అక్కడ పెడదాం. కానీ బాధలు వస్తున్నాయి ఇక మధ్యన మనకు. మనలా కష్టాలు పెడుతుండగా ఒక్కొక్కడు మనల్ని ఇబ్బంది పెడుతుండగా, భూమి కాన్నో ఇల్లు కాన్నో తవ్వకాన్నో ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెడుతుండగా, రాజకీయంగా కూడా ఇబ్బంది పెడతారుగా. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడి ఇదే నా దాన్ని రొమ్ము కుతుకొని ఇట సంకర పెట్టుకొని ఎత్తుకున్నాను కూడా అదే నమ్ముకున్నాను తిరిగినాను కూడా వాడిని పక్కకు పెట్టి ఇంకొని కొత్తోనికి అవకాశం ఇచ్చారు పార్టీలలో. తెలుసా? తెలుసు మీకు కూడా. కొత్త వాళ్ళకి ఇచ్చారు అవకాశాలు ఆడాడా అంటే జరుగుతుంది. ఒక్క ఈ ఊళ్ళోనే గాన్ని అని కాదు, రాష్ట్రం అంతటా అట్ట అయ్యింది. అందుకని నేనేమంటే పార్టీలు ఎలక్షన్ వచ్చినప్పుడు చేయాలి, మిగతా టైంలో మనందరం ఒకటే. ఏ పార్టీలో నుండి కానీ మనం అందరం ఒక్కడు ఉండాలి. ఎందుకు ఉండాలి? అది మనం మనుషులం. మన ఊర్లో ఏ సమస్య జరిగినా అందరూ ఒక తాటి మీద అన్నలుగా తమ్ముళ్ళుగా నాయనలుగా బాబాయిలుగా అందరూ వచ్చి నిలబడి సమస్యను పరిష్కరించుకుంటాడు. ఇంకేనా ఉండా అబ్బా? ఇవి చేయకుండా ఉండొద్దానని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈడెంత పెద్ద సమస్య వచ్చిందంటే ఎంత పెద్ద మాట దాన్ని అది మనసున్నోడు ఆలోచన చేస్తే అవుతుంది. ఏమని ఎంత పెద్ద మాట అనుకోరు? అయ్యా మా ఊరిలో ఒకడు ఉండడానికి పేదోళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టిద్దాము జాగు ఉంటే అన్నారు. జాగు ఉంటే కట్టిద్దామన్నారు. జాగ లేకపోయాని మంచి మనసుతోటి అడిగిరే ఉన్నాయని అడిగితే పోలీసు వాళ్ళని పెట్టే. మళ్ళీ ఇంకా మీరంగా ఫోన్ కాళ్ళు వచ్చాయి. ఇక మరి తెలివి ఉన్నోడు ఏదో చేదాం పట్టరా అని ముందరికి వస్తే ఇప్పుడున్న ఈ యువతను ఈ కొత్త పాలక వర్గాన్ని ఇక బెదిరింపులు ఆదిరింపులు చేస్తే ఇక నెక్స్ట్ వెనకంగా వచ్చేటోడు చేస్తాడా? చేయగలడా? అసలు మాట్లాడగలడా? అందుకేనా అయ్యా మీ రెడ్డిలో రావులో రాజ్యంలో రాష్ట్రంలో రోజు జరుగుతూనే ఉన్నాయి. మొన్న అక్కడ జరిగింది కానీ ఎల్బీ నగర్లో ఆమెను ఒకటి అంటాడట, ఏదో వస్తే అదే మాట్లాడుతారట. ఇప్పుడు ఆయనకి ఇట్లా ఫోన్లు ఏమన్నాడు అన్నట్టుగా ఆడ కూడా అయితేనే అన్నారట. ఇక మరి రోజు ఒకటి అవుతుంది, రోజు ఒకటి. నాకు రాత్రి ఒకటి వచ్చింది, ఏదో అది కుషాయి కూడాట. ఆ అమ్మాయిని పట్టుకొని వాడు ఇష్టం వచ్చినట్టు తెచ్చాడు పద్మారెడ్డి అట. ఆయన సంగతి ఏంది ఇప్పుడు జర్నాక చెప్తా. కానీ ఇట్లా రోజు ఒకని మీద ఒకటి అవుతుంది అన్నాక కూడా ఇంకో కొడుకు చెలరేగుతుందంటే ఎంత మస్తు బట్టి ఎవరిదా బలం, ఎవరిదా కథ చెప్పండి నాకు. ఓపెన్గా అడుగుతున్నా మిమ్మల్ని అందరిని, ఎవరైనా అడుగుతున్నా, రాష్ట్రం అంతా అడుగుతున్నా. మీ బలం అంతా ఎవరికి ఇచ్చారు? మన బలం అంతా ఎక్కడిది? ఏ నుంచి పోయింది? నువ్వు అక్కడ దాకా అయినావు, ఎట్లయినావు చెప్పు నాకు. ఒక ఎమ్మెల్యే అయినావు, ఒక ఎంపీ అయినావు, ఒక ముఖ్యమంత్రి ఎవరైనా కానీ నాకు పార్టీతో సంబంధం ఫస్టే చెప్పిన మనిషితో సంబంధం నాకు. ఎందుకైనావో చెప్పండి. ఒక చైర్మన్ అండి ఎట్లయినావు, ఒక అధ్యక్షుడైన ఎట్లయినావు? ఏ లెక్కతోటి ఉంటేనే కదా. మరి నాకు బాధ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు అంటున్నా. నేను నా మీద బాధలు నన్ను ఇబ్బందులు పెట్టేటప్పుడు ఏవడొచ్చు మాట్లాడా? మనం అందరం ఏంది తుంకనుక్కలు అయినట్టు ఇక్కడోడు అక్కడోడు ఇక్కడోడు రాష్ట్రం సద్దామా బతుకుదామా ఏం తప్పైతే ఈ వ్యవహారం వేసుకుని ఇప్పుడు 20 మంది కానీ
ఊరు మొత్తం కలిసి తిరుగుతారు. రేపు వాళ్ళ రాజ్యం ఉందబ్బా, రాజ్యం చేతులుంది, లక్షల కోట్ల రూపాయలతో ఉన్నారు, వేల వందల ఎకరాల భూములతో ఉన్నారు. మిమ్మల్ని పీడించి కాదు, ఎక్కువ ఎవడన్నా కనుమేర సైగా చూసినా నా కొడక బూడిద అవుతామన్న లెక్కలల్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేనికైనా సిద్ధంగా ఉన్నారు. నువ్వు దేనికున్నావో చెప్పండి. మనం పిచ్చోళం అయితే తిరుగుతాం అన్నాడు. పిచ్చి ఎట్లా అంటే మనల్ని అంత ఇబ్బంది పెడతారు. దయచేసి ఇంత పెద్ద ప్రోగ్రాం తీసుకున్నప్పుడు ఎవడైనా ప్రతి ఒక్కరూ ఈ గ్రామంలో ఉన్న ప్రతి మనిషి, పెద్దలు లేవలేని వాళ్ళు కూడా అక్కడ కూర్చుంటే చాలు. వాళ్ళు ఏమో చేయాలని లేదు, కూర్చున్నా చాలు, నిలబడ్డా చాలు. ఎవరానికి మీలో ఉన్న ఆలోచనలు ఇవ్వండి. అది ఇంకో పార్టీ వాళ్ళు చేస్తున్నారు మేము పోము, మీరు చేస్తున్నారు మేము పోము అనుకోకున్నాయి. దయచేసి ఇది ఊరు గ్రామం కోసం కాబట్టి అన్ని పార్టీలలో ఉన్న పెద్దలు చిన్నలు అందరూ కూర్చొని ఓ గ్రామం మంచి కోసం ఒకడికి ఒకడు సపోర్ట్ చేసుకోవాలి. సపోర్ట్ లేదు, ఏది లేదు. ఏమనంటే నిన్ను చూసుడు, ఏమనంటే నన్ను చూసి ఏం చేస్తావు, చూసి ఏం చేస్తావు చెప్పు. మనం ఆ మూలకి వెళ్ళి ఇటు దాకా వచ్చినాము, మధ్యాహ్న గేటు చూపించినాము. ఇప్పుడు చివరి ఈ లాస్ట్కు ఈ మూలకు వచ్చినాము. ఇక మళ్ళీ ఇటు తిరుగుతున్నాము. ఇప్పుడు తిరుగుతాం కానీ ఈ గోడ చూపి అయ్యాకి తాత అప్పటిది వెనకటిది బావి ఉంది ఇంట్లో. మరి ఇది కూడా ఎందుకో కూడిపియాలి. ఇంకా మరి కాదే కలిపి ఆరే జర రాగు పక్క జరిగా. ఇప్పుడు మలిపినాం అనుకుందాం. మరి మలుపుకొని భూమి మలిపినా ఓకే. దీంట్లో ఏమైనా చేసినావా అంటే ఏం లేదు, ఉత్తగానే గడ్డి మొలిచింది. ఈ గడ్డి మొలిచింది ఇది అంటే పేదోడు బతుకొద్దు అన్నాడు. పేదోనికి ఇస్తే ఏమైంది ఇది? ఓడన్నా ఒకడు, లేకపోతే ఓ బడి అనే కట్టుకుందరుగా. గ్రామకంఠం అంటే ఓ బడి ఉంటుంది, లేకపోతే ఊరు అన్నప్పుడు ఓ గుడి కట్టుకుంటారు. ఏదో ఒకటి అందరికి సంబంధించింది చేస్తారుగా. ఓ దవాఖానా కట్టుకుందరుగా జాగ ఉంటే. అయ్యా ఓ అయ్యా విన్నారయ్యా, గడ్డి మొలిచిందయ్యా. చుట్టుముట్టు గూడ తిప్పిండు, బావి ఉంది అందులో గడ్డి మొలిచింది. నీళ్ళ పోయా కాదే. నేను ఒక మాట, మీరు పోయి నీళ్ళు తెచ్చుకురా అనేది వాస్తవమే. మీరు ఆ గోడ చుట్టి తెట్టుకురు, మేమేం చేస్తాం సార్. అప్పుడు వాళ్ళు పెట్టిన కూడా మన మట్టితో పెట్టింది. అప్పుడు ఈయన వచ్చినాక మొత్తం సిమెంట్ దిద్దింది దానికి. అది మంచిగా మనం ఇట్లా దాటిపోయేది. పోరలు సపట్ల చెట్టు కాయలు ఏం కోసుకునేది ఇంట్లో సపట్ల చెట్టు ఉండే అలా ఇప్పుడు చూసినావా. ఆయన సిమెంట్ కోడు అస్తర్కారు చేసి చూసినా పోయి మట్టి కూడా ఉండే. ఇక చూడండి ఆయన, మీరు అంటేనేమో ఇది అది అంటారు. మరి ఇక ఆడేడు నేను ఏమంటున్నా, ఫోన్ చేసేవాళ్ళు ఫోన్లు చేసో, లేకపోతే అక్కడక్కడ ఈ జోలు తెలుసుకున్న వాళ్ళు గిట్టెట్ట అని ఊరోళ్ళనో సర్పంచ్నో ఊరు పెద్దలనో అంటోళ్ళకి చెప్తున్నా. ఈడ కండ్లతో చూడాలి, ఆడేడ ఉండి ఫోన్లు చేసి మాట్లాడు కాదు. పాయింట్ మీద ఊళ్ళకి రావాలి, ఊళ్ళకి వచ్చి కండ్లతో చూడాలి. ఒక్కొక్కటి ఈ గోడలు ఎంతవరకు ఉన్నాయి, కబ్జా ఏడుదాకుంది, లోపట ఏముంది, మనుషులు రా లేకపోతే పాలిస్ బండలు ఉన్నాయా ఏందో చూడాలి. గడ్డి మొలిచి ఎప్పటికో చెట్లు ఉన్నాయి. చెట్లు శెల్క అనే ఇది నడువులే శెల్కుంటుందా? నడువులు ఉండగా చూసిరా అన్న ఉంటే చెప్పురు. మరి ఆడ ఉందో ఎవడన్నా చేసుకుంటే మనిషికి సరే ఉన్నది. అర్ధ ఎకరం ఇల్లు ఉండగా చూసినా, అర్ధ ఎకరం ఓపు మొత్తం చుట్ట చుట్టుకున్నాం చూసినా. కానీ 5 ఎకరాలకు చుట్టిన ఆడ చూడలే నడువులే. ఏందా ఇది? మనుషులమా కామా? ఈ ముచ్చట అడుగుతాట. మరి ఏం అడగాలని చెప్పమంటే ఒక్కడన్నా చెప్తలేడు. ఏ గిట్టేందుకు అయ్యిందా అని అడుగుతాట. మరి ఏం అడగాలి? అదన్నా చెప్తే సపగాట మూసుకొని కూర్చుంటారు. ఏంది ఇది? ఓ కొడుక, ఈ గోడ ఏంది? ఇది అమ్మిండు చూసినావా? ఎంత చీటింగ్ అంటారు దీన్ని. అమ్మితే ఏం జరిగిందంటే ఈ ఇల్లు రెడ్డోళ్ళే, అవతల రెడ్డోళ్ళే. అయితే 3 ఇండ్లు వాళ్ళ బాయికాడ ఇల్లు ఉంటే వాళ్ళు ఊళ్ళో కోసం అంటే వాళ్ళకి అమ్మిండు. ఎంత కొంత అగ్గొన సగ్గొన అమ్మిండు. అమ్మితే ఇప్పుడేం జరిగిందంటే వీని తోట వల్ల ఈ చెట్లు కొట్టమంటే కొట్టడు. కోతులు ఆ పెంకల మీద దుంకడం, పెంకలు తీసేయడము. వాళ్ళు పెద్ద మామూలు రెడ్లు, జర పేద రెడ్డిలు, జర పేదలు. ఇంట్లో ఆని తోటలోకి వెళ్ళి ఇంట్లో పాములు రావడం. 2-3 రోజులకు పాములు వచ్చి వాళ్ళని ఇది చేస్తుంటే వాళ్ళు ఏగలేక ఇల్లు ఇచ్చిపెట్టిపోయి
ఆడ 20,000 గజం ఒక ఎకరం భూమి అమ్ముకురాళ్ళు ఆహా. రోడ్ మీద ఆ. ఎకరం భూమి అమ్ముకొని ఆ 20,000 గజం కొనుక్కొని ఒక గాడి ఇల్లు కట్టుకోరు ఈయన బాగా కేయలేక పోయి ఇల్లు ఇడిచిపెట్టి చెట్లు కొట్టమంటే కొట్టాడు నా చెట్టు నిన్న కొడతారు మీరేందుకు కొడతారా భయ్ పాములు తాసుపాములు 2-3 రోజులకు తాసుపాము మన ఇంట్లోకి వచ్చింది కోతులు చూసినావా కథ ఎట్టుందో ఇది ఏగలే ఇడిచిపెట్టండి. గ్రామ కంఠాన్ని అమ్మినోడు మొనగాడు మొగోడు అంట గ్రామ కంఠాన్ని అమ్మినోడు ఉంటాడు ఏమన్నా దీన్ని అడిగినోడు లేడు మా దీన్ని ఇంట్లో పాములు తోలిస్తుండు ఇంకా ఆ ఆయన పాములు సాది మా ఇంట్లో తోలిస్తున్నాడు చస్తేంది మరి దిగపోరా. తోలు చస్తేంది అన్నట్టు చస్తేంది మీరు చస్తే నాకేంది నా చెట్టున కూడా కొడుతుడు నన్ను కొట్టమంటారు మంచి వచ్చి నా చెట్లు వచ్చినాయి ఉంటాయి నా గోడలు వచ్చినాయి ఉంటాయి నా ఇంట్లో చుట్టుముట్టు గోడ చుట్టినా గడ్డి వచ్చినాయి మొలిచి వచ్చినా చేస్తారు ఉంటే ఉండరు సత్త సారు లేకపోతే ఇవి కూడా వదిలిపెట్టి దెంగేది నుంచి ఆ, అంతేగా అంతే వెళ్ళిపోయింది ఇది- ఆల్రెడీ